అందరికీ నమస్కారం. మన కథన వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈరోజు మనం మహాత్మా గాంధీ జీవితంలోనే ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఇది ఆయన ఆత్మకథ సత్యశోధన నుంచి తీసుకున్నది. అంటే ఆయన దక్షిణాఫ్రికాలో భారతీయుల కోసం పోరాడుతున్న రోజులవి కదా? అవును, సరిగ్గా ఆ సమయమే. ఆ పోరాటానికి మద్దతు కూడగట్టడానికే ఆయన ఇండియా వచ్చారు. కానీ బొంబాయికి చేరేసరికి పరిస్థితి ఏమీ బాగోలేదు. అవును, బంధువు మరణంతో మానసికంగా చాలా అలసిపోయున్నారు. శారీరకంగా చూస్తే గొంతు మొత్తం పోయింది. కరెక్ట్. ఒకవైపు వ్యక్తిగత దుఃఖం, మరోవైపు జాతి బాధ్యత. నిజానికి ఇలాంటి పరిస్థితులే అసలైన నాయకుడిని పరీక్షిస్తాయి. ఆ ఒత్తిడిలోనే వాళ్ళ నిజమైన లక్షణాలు బయటపడతాయి. నిజమే. అయితే ఆ సమావేశానికి ముందు ఆయన ఒక పెద్దయ్యని కలిశారు, సర్ ఫిరోజ్ షా మెహతా. ఆయన్ని బొంబాయి సింహం అనేవారు. చాలా అనుభవజ్ఞుడు. అవును. గాంధీజీ ఆయన్ని కలిసి తన ప్రసంగాన్ని అక్కడికక్కడే మాట్లాడదామనుకుంటున్నా అని చెప్పారు. దానికి మెహతా ఒప్పుకోలేదు కదా? అస్సలు ఒప్పుకోలేదు. బొంబాయిలో అలా కుదరదు. మీ స్పీచ్ మొత్తం రాసి రాత్రికి రాత్రే ప్రింట్ చేయించి సిద్ధంగా ఉంచాలి అని చాలా ఖరాఖండిగా చెప్పేశారు. ఇక్కడ మెహతా అనుభవం కనిపిస్తోంది. అంటే కేవలం ఎమోషన్ ఉంటే సరిపోదు. అవును. ఒక సందేశం జనంలోకి బలంగా వెళ్లాలంటే దానికి ఒక ప్రణాళిక, ఒక వ్యూహం ఉండాలి. ఇది గాంధీకి ఆయన నేర్పిన మొదటి పాఠం అనుకోవచ్చు. మరి మరుసటి రోజు సమావేశం సర్ కవాష్జీ జహంగీర్ ఇన్స్టిట్యూట్ హాల్. ఆ హాల్ మొత్తం విద్యార్థులతో, మేధావులతో నిండిపోయిందట. అవును, కిక్కిరిసిపోయింది. ఇక గాంధీ వంతొచ్చింది. ఆయన తన ప్రసంగం చదవడం మొదలుపెట్టారు. కానీ మొత్తం వణికిపోతున్నారు. గొంతు పెగలడం లేదా? అస్సలు. చాలా చిన్నగా గొణిగినట్టు వస్తోంది. పక్కనే ఉన్న ఫిరోజ్ షా మెహతా గట్టిగా, ఇంకా గట్టిగా మాట్లాడు అని చెప్తున్నా. ఆయన గొంతు ఇంకా బలహీనపడిపోయింది. ఒక్క క్షణం ఆలోచిస్తే ఎంత ఒత్తిడి అనుభవించింటారో పాపం. అంతమంది ముందు అలా నిలబడి మాట్లాడలేకపోవడం. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. అవును. ఆయన స్నేహితుడు దేశ్పాండే ముందుకొచ్చి ప్రసంగం అందుకుందామనుకుంటే ప్రేక్షకుల నుండి వాచా వాచా అని అరుపులు మొదలయ్యాయి. అప్పుడు ప్రముఖ వక్త మిస్టర్ వాచా రంగంలోకి దిగారు. అవును. ఆయన లేచి ఆ ప్రసంగాన్ని చదవడం మొదలుపెట్టారు. అంతే, హాల్ మొత్తం నిశ్శబ్దం. ఆయన చదువుతుంటే మధ్యమధ్యలో చప్పట్లు, ప్రశంసలు. అంటే గాంధీజీ ప్రసంగం విజయవంతమైంది. దీనివల్ల మనకేం తెలుస్తోంది? సందేశంలో బలం ఉండాలి. అది ఎవరు చెప్పినా సరైన పద్ధతిలో చెప్తే జనానికి చేరుతుంది. ఇక్కడ గాంధీ బలహీనతపై ఆయన ఆశయం గెలిచింది. కరెక్ట్. కానీ అసలైన సవాలు ఆ సమావేశం తర్వాత మొదలైంది. గాంధీ తన పాత స్నేహితుడు పెస్టోంజీ పచ్చాను కలిశారు. సహాయం అడగడానికి వెళ్లారు. కాని పక్షా సహాయం చేయకపోగా ఒక చాలా వింత సలహా ఇచ్చారు. ఏంటది? మీరు దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లడం నాకు నచ్చలేదు అన్నారు. అలాగా? మన దేశంలోనే చెయ్యాల్సిన పని లేదా? ఇక్కడ పేదరికముంది, మన భాషల్ని అభివృద్ధి చేయాలి. మనమిక్కడ స్వరాజ్యం సాధిస్తే అక్కడ మనవాళ్లకు వాటంతటవే హక్కులొస్తాయి అన్నారు. ఇది చాలా చాలా బలమైన వాదన. అంటే దేశభక్తిపై ఇది ఒక భిన్నమైన కోణం. నిజమే. ముందు మన ఇంటిని చక్కదిద్దుకోవాలి, ఆ తర్వాతే బయట సమస్యల గురించి పోరాడాలి అనేది ఆయన పాయింట్. ఆ సలహా గాంధీకి నచ్చలేదు. కాని పక్ష దేశభక్తికి మాత్రం ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అయినా తన దారి సరైనదే అని నమ్మారు కదా? మరింత దృఢంగా నమ్మారు. అప్పుడు ఆయనకు భగవద్గీతలోని ఒక శ్లోకం గుర్తొచ్చింది. స్వధర్మం గురించిన శ్లోకం. అవును. ఇతరుల విధి గొప్పగా కనిపించినా దాన్ని అనుసరించడం కన్నా సరిగ్గా చేయకపోయినా సరే సొంత విధిని నిర్వర్తించడమే ఉత్తమం అని. అంతిమంగా ఈయన ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది. ఒకరి కర్తవ్యం లేదా స్వధర్మం అంటే ఏంటి? దాని పరిధి ఎంతవరకు ఉంటుంది? అంటే అది మన ఇంటికి, మన ఊరికి మాత్రమే పరిమితమా? లేక ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడి వరకు విస్తరిస్తుందా? గాంధీ రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. అందుకే ఆయన మహాత్ముడయ్యారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాత వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి. తర్వాత వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.